ఫ్రెండ్స్, మనిషి ఎంత స్వార్థపరుడు అంటే తను చేసే తప్పు వల్ల వరదల టైంలో లక్షల్లో మూగజీవులు వరదల్లో చిక్కుకుని చనిపోతూ ఉన్నాయి. అదెలాగో మీకు తెలుసా? కానీ జంతువులు ఎంత స్వార్థమైంది అంటే వాటి స్వార్థాన్ని చూసుకుంటూనే మనుషులను బ్రతికిస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ చూడండి, ఎండిపోయిన ఈ ప్రదేశాన్ని కేవలం ఒకే ఒక్క జీవి ఎలా పచ్చగా మార్చిందో. ఆ జీవి ఏంటో మీకు తెలుసా? అయితే ఇప్పుడు ఈ వీడియోలో మనిషి తన స్వార్థంతో జంతువులను ఎలా హింసిస్తున్నాడో, వాటి ప్రాణాలను ఎలా తీస్తున్నాడో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీ కన్నీళ్లు ఆగవు, అంత బాధాకరంగా ఈ వీడియో ఉంటుంది. అంతకంటే ముందు మీరు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అండ్ అలానే మన ఛానల్ తరపున అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియోని చూడండి. ఇది అమెరికాలోని నెవాడా స్టేట్ కి సంబంధించింది. ఈ ఏరియా కొన్ని దశాబ్దాల క్రితం ఒక ఎండిపోయిన ఎడారిలాగా ఉండింది. కానీ ఇప్పుడు ఈ ఏరియా ఎంతో పచ్చదనంతో నిండిపోయింది. ఎప్పుడైతే సైంటిస్టులు ఈ బంజరు భూమి పచ్చగా మారుతూ ఉండగా చూశారో వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పటి వరకు మనం పచ్చదనంతో నిండిన ఏరియాలు బంజరుగా మారడం చూసాము, కానీ ఎడారి పచ్చగా మారటం అనేది ఇదే మొదటిసారి. ఈ మార్పు వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకోవాలనే యాంగ్జైటీ సైంటిస్టుల మనసులో ఏర్పడింది. ఈ ఏరియాలో పెద్ద మొత్తంలో రీసెర్చ్ చేయటం ప్రారంభించారు. కేవలం అమెరికా మాత్రమే కాకుండా జర్మనీ, జపాన్ వరకు అన్ని దేశాల్లో ఉన్న సైంటిస్టులు ఇక్కడికి వచ్చి రీసెర్చ్ చేశారు. చివరిగా సైంటిస్టులందరికీ ఒకే రిజల్ట్ వచ్చింది. ఈ ఎడారిని పచ్చగా మార్చే అద్భుతాన్ని ఒక జీవి చేసిందని తెలుసుకున్నారు. ఆ జీవి ఏదో మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారా? ఫ్రెండ్స్, ఈ జీవిని చూడండి. దీని పేరు బీవర్. ఇది ఎలుక జాతికి చెందింది. దీని కాళ్ళ వేళ్ల మధ్యలో పలిచని జెల్లీలాగా ఉంటుంది. అది దానికి నీటిలో ఈదడానికి సహాయం చేస్తుంది. అంటే ఈ జీవి ఎక్కువగా నీటిలో ఉంటుంది. దీనికి దానికోసం నీటిని ఏర్పాటు చేసుకోవడం కూడా బాగా తెలుసు. నిజానికి నెవాడాలోని ఉత్తర ప్రాంతంలో మొదట ఎంతో పచ్చగా ఉండేది. అయితే ఇక్కడ పెంపుడు జంతువుల ఫార్మ్స్ ని ఎక్కువ మొత్తంలో ఏర్పాటు చేయటం జరిగింది. రైతులు వాళ్ళ ఆవులు, గేదెలు, మేకలను ఈ గడ్డి మైదానంలోకి తీసుకువచ్చి వాటిని మేపేవాళ్ళు. దానివల్ల నెమ్మదిగా ఈ గడ్డి మైదానాల నుంచి పచ్చదనం మొత్తం మాయమైంది. దీనితో పాటు ఈ ఏరియా గుండా ప్రవహించే ఒక నది కూడా ఎండిపోయింది. దానివల్ల ఈ ఏరియా పూర్తిగా ఎండిపోయి ఎడారిలాగా మారిపోయింది. అయితే నెవాడాలోని ఈ ప్రాంతంలో బీవర్ జీవుల సంఖ్య గత కొన్ని దశాబ్దాల నుంచి పెరుగుతూ కనిపిస్తోంది. ఈ వింతైన జీవులు ఈ ఏరియాలో అద్భుతం చేసి చూపించాయి. మనుషులతో పోలిస్తే లక్షల సంవత్సరాల క్రితమే ఈ చిన్న జీవులు నీటిపైన బ్రిడ్జెస్ ను కట్టడం నేర్చుకున్నాయి. ఈ చిన్న జీవుల బ్రెయిన్ కి ఇంజనీర్లు కూడా పోటీ ఇవ్వలేరు. ఎప్పుడైతే వర్షం పడుతుందో అప్పుడు ఈ జీవి చాలా జాగ్రత్తగా వర్షపు నీరు ప్రవహిస్తూ ఏ వైపుకు వెళ్తుందో చూస్తుంది. తర్వాత ఇది దాని బలమైన దంతాలతో చెట్టు కొమ్మలను కట్ చేసి తీసుకువచ్చి నీరు ప్రవహించే దారిని ఆపడానికి ట్రై చేస్తుంది. ఆ కొమ్మల మధ్యలో మట్టిని ఉంచుతూ నీరు లీక్ అవ్వకుండా పూర్తిగా ఆపుతుంది. అయితే ఈ జీవులు ఇలా బ్రిడ్జ్లను కట్టి నీరు ఆపేది ఎందుకు అంటే ఆ నీటి మధ్యలో మట్టితో కొండలాగా నిర్మించి అందులో బొరియ చేసి పిల్లలను పెడుతుంది. వేటాడి జీవుల నుంచి తప్పించుకోవడానికే ఇలా చేస్తుంది. ఇక్కడ మీరు చూసుకుంటే దాని స్వార్థంతో ఇలా చేసింది. అయితే కేవలం బీవర్స్ ద్వారా తయారు చేయబడ్డ ఈ చిన్న బ్రిడ్జ్ల కారణంగా ఈ ఏరియాలో తిరిగి నీరు ఆగడం స్టార్ట్ అయింది. ఈ ఎండిపోయిన ఎడారి మరోసారి పచ్చదనంతో నిండిపోయింది. అంటే ఏ పచ్చదనాన్ని మనుషులు పాడు చేశారో ఆ పచ్చదనాన్ని ఈ చిన్న జీవులు తిరిగి తీసుకువచ్చాయి. కాబట్టి ప్రపంచంలోని చాలా దేశాల్లో బీవర్స్ సంఖ్యను పెంచుతూ ఆ జీవులను ఏ స్థలాలు అయితే కొన్ని దశాబ్దాల క్రితం బంజరుగా మారాయో ఆ ప్రాంతాల్లో వదలాలి అని ఆలోచన చేస్తున్నారు సైంటిస్టులు. సైంటిస్టులకు ఈ చిన్న ఇంజనీర్లు మన భూమిని తిరిగి పచ్చగా మారుస్తాయన్న నమ్మకం ఉంది. అందువల్ల ఈ జీవుల సంఖ్యను పెంచడం వల్ల చాలా లాభదాయకంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ వీడియోలో మీరు కొన్ని జంతువులు వరదలో చిక్కుకుని ఉండడం చూడవచ్చు. వీటికి సహాయం అవసరం. వీటికి సహాయం పక్కన పెడితే వాటిని ఈ వరదల్లో చిక్కుకునేలాగా చేసింది మనిషే. మరో వీడియోలో ఈ గుర్రం నీటిలో మునిగిపోతూ ఉండగా చూడవచ్చు. ఈ గుర్రం పెంపుడు గుర్రం. దీన్ని వరద వచ్చినప్పుడు అలాగే వదిలేయటం జరిగింది. అయితే చాలా మటుకు క్షీరదాలు చాలా బాగా ఈదగలుగుతాయి. ఆవులు మరియు గుర్రాల్లాంటి జీవులు వందల కిలోమీటర్ల దూరం ఈదుకుంటూ నదిని దాటగలుగుతాయి. అయినప్పటికీ ఈ
నీటిలో చాలా మటుకు ఆవులు మరియు గుర్రాలు చిక్కుకుని చనిపోతూ ఉన్నాయి. దానికి కారణం 100% మనిషే. అది ఎందుకో తెలుసా? ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా లక్షల పెంపుడు జంతువులు వరదల్లో చిక్కుకుని చనిపోతూ ఉన్నాయి. అయితే ఏ జంతువులను అయితే మాంసం కోసం పెంచడం జరుగుతుందో, ఎలాంటివంటే పందులు మరియు కోళ్లు ఇలాంటి జీవులు వరదల్లో చిక్కుకుని చనిపోయే సంఖ్యకు అంతే లేదు. నిజానికి ప్రపంచవ్యాప్తంగా జంతువులను పెంచే ఫార్మ్స్ ని స్పెషల్ గా నదుల దగ్గరలో ఉండే మైదానాల్లో ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే జంతువులకు నీటి కొరతను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. కానీ ఇలా ఫార్మ్స్ ని నదికి దరిదాపుల్లో నిర్మించటం వల్ల ఏం జరుగుతుంది అంటే వర్షాకాలంలో నదిలో పెరిగే నీటి వల్ల వరద వచ్చే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఫార్మ్స్ లో పెంచే జంతువులను ప్రకృతి విపత్తు టైంలో కాపాడేందుకు ఎటువంటి చట్టాలు లేవు. అయితే అభివృద్ధి చెందిన దేశాల్లో జూలు ఇంకా రీసెర్చ్ చేసే సెంటర్స్ లో ఈ జంతువులను ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు కాపాడేందుకు చట్టాలు ఉంటాయి. దానికోసం ముందుగానే ఏర్పాట్లు చేయటం కూడా జరిగి ఉంటుంది. అయితే పెంపుడు జంతువుల విషయంలో అటువంటిదేమీ లేదు. ఈ ఎనిమల్ ఫార్మ్స్ యొక్క ఓనర్స్ ప్రకారం వరదలాంటి సిచ్యువేషన్ లో లక్షల సంఖ్యలో ఫార్మ్స్ లో ఉండే కోళ్లు, పందులు, ఆవులు, గుర్రాలు మరియు వేరే జంతువులను ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ కి పంపడం చాలా కష్టమవుతుంది. దానికోసం జంతువులను ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా ఎక్కువ సంఖ్యలో వెహికల్స్ అవసరం అవుతాయి. వాటిని ఏర్పాటు చేయడం కూడా సాధ్యం కాదు. అందువల్ల వరద టైంలో జంతువులను వదిలేయటం జరుగుతుంది. అంటే అవి ఉండే ఫార్మ్స్ ని ఓపెన్ చేసేస్తారు. ఆవులు, కోళ్లు మరియు గుర్రాలు ఉండే గదుల గేట్లను ఓపెన్ చేస్తారు. ఆవులకు కట్టిన తాళ్లను కూడా సపరేట్ చేస్తారు. దానివల్ల ఆ జీవులన్నీ ఆ వరద టైంలో భయపడిపోయి పారిపోతాయి. వాటి అదృష్టంలో బ్రతకాలి అని రాసి ఉంటే అవి బ్రతుకుతాయి, లేదా చావాలని రాసి ఉంటే చనిపోతాయి. అయితే ఈ జంతువులను కాపాడడానికి ఎందుకు ప్రయత్నించడం జరగదు అంటే పెద్ద పెద్ద ఫార్మ్స్ ఈ జంతువులకు ఇన్సూరెన్స్ చేయించి ఉంచుతారు. అలాంటప్పుడు ఆ జంతువులు చనిపోయినా లేదా తప్పిపోయినా ఆ జంతువుల ఓనర్స్ కి, రైతులకి వాళ్లకు జరిగిన నష్టానికి డబ్బులు దొరుకుతాయి. వాటితో పాటు గవర్నమెంట్ కూడా న్యాయపరమైన పరిహారాన్ని అందజేస్తుంది. అలాంటప్పుడు ఈ మూగజీవుల గురించి ఎవరు ఆలోచిస్తారు చెప్పండి? తర్వాత వరద నీరు తగ్గిన తర్వాత దానిలో చిక్కుకుని చనిపోయిన జంతువుల బాడీస్ ను వెలికి తీసి మట్టిలో పూడ్చిపెడతారు. దానివల్ల వాటి కుళ్ళిపోతున్న శవాల కారణంగా ఏ విధమైన మహమ్మారి వ్యాపించకుండా ఉంటుంది. నార్మల్ గా వరద వచ్చే సిచ్యువేషన్ లో అడవి జంతువులు చాలా ఈజీగా తప్పించుకుంటాయి. అయితే పెంపుడు జంతువులు ఎప్పుడు మనుషులతో పాటు సేఫ్ గా ఉండే ప్లేస్ లో ఉండడం వల్ల వాటిని అవి కాపాడుకునే టెక్నిక్ ని మర్చిపోతాయి. పాపం ఈ జంతువులకు ఎప్పుడు పైపుల నుంచి వచ్చే నీటితో స్నానం చేయించడం వల్ల అవి సడన్ గా 4 వైపుల నుంచి నీళ్లు రావడం చూసి చాలా భయపడిపోతాయి. అయితే అడవి జంతువులు అప్పుడప్పుడు ఇటువంటి సిచ్యువేషన్స్ ను ఎదుర్కొంటూ ఉంటాయి. అందువల్ల పెంపుడు జంతువులతో పోలిస్తే అడవి జంతువులు ఇలాంటి పరిస్థితుల నుంచి పోరాడే సామర్థ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే మనుషులు ఆవులు, గేదెలు, పందులు, గుర్రాల లాంటి జీవులను మాత్రమే పెంచుకుంటూ ఉన్నారు అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే. ఇప్పటి రోజుల్లో ప్రజలు పాము, పులి, సింహాలను కూడా పెంచుకుంటూ ఉన్నారు. ఎంతవరకు అంటే కొంతమంది వింతైన మనుషులు కూడా ఉన్నారు. వాళ్ళు మొసళ్ళను కూడా పెంచుకుంటూ ఉన్నారు. ఇదే జపాన్ వాళ్ళు అయితే ఈ లిమిట్స్ అన్నిటిని క్రాస్ చేశారు. వీళ్ళు ఇప్పటి రోజుల్లో ఇన్సెక్ట్స్ ని కూడా పెంచుకుంటున్నారు. దీన్ని చూడండి, ఇది జపనీస్ జైంట్ హార్నెట్. దీన్ని కొంతమంది అక్కడ పెంచుకుంటూ ఉంటారు కూడా. ఎప్పుడైతే వీళ్ళను మీరు ఎందుకు ఈ కందిరీగను పెంచుకుంటూ ఉన్నారు అని అడిగితే దానికి వాళ్ళ ఆన్సర్, ఈ కందిరీగలను పెంచడం వల్ల ఇంట్లో సంతోషాలు నెలకొంటాయని చెప్తున్నారు. సంతోషం గురించి తెలియదు కానీ ఈ కందిరీగ కుడితే వాళ్లకు చుక్కలు కనిపిస్తుంది. ఈ జైంట్ హార్నెట్ గాలిలో గంటకు 40 కిలోమీటర్ల స్పీడ్ తో ఎగరగలదు. ఇది కుట్టడం వల్ల ప్రతి సంవత్సరం జపాన్ లో 40 మంది చనిపోతున్నారు. ఈ హార్నెట్ కి 2 ఇంచుల పొడవైన ముళ్ళు ఉంటుంది. అది దానితో మనిషిని కుడుతుంది. ఈ ముళ్ళు నుంచి బయటకు వచ్చే విషం చాలా ప్రాణాంతకమైంది. అది మనిషి బాడీలో ఎక్కువ అలర్జీని కలిగిస్తుంది. ఈ విషం వల్ల కిడ్నీలు ఫెయిల్ అవుతాయి. దానివల్ల చాలా సార్లు మనిషి చనిపోతాడు. అయితే ఈ హార్నెట్ వాళ్ళను కుట్టకుండా ఉండేందుకు తప్పించుకునే మార్గం కూడా వాళ్ళ దగ్గర ఉంది. పాపం వీళ్ళేం చేస్తారంటే ఆ హార్నెట్ యొక్క ముళ్ళును సేఫ్ గా దాని బాడీ నుంచి సెపరేట్ చేస్తారు. దానివల్ల అది మళ్ళీ ఎవరిని కుట్టలేదు. ఇలా మనుషులు వాళ్ళ స్వార్థంతో ఆ హార్నెట్ యొక్క ముళ్ళును తీసేస్తారు. దీన్ని పెంచుకోవడానికి దానికి ఒక సన్నటి దారం కడతారు. దానివల్ల ఇది ఎగిరి ఎక్కువ దూరం వెళ్లకుండా ఉంటుంది. పాపం స్వేచ్ఛగా తిరగాల్సిన ఈ జీవిని కూడా వాళ్ళు వదలట్లేదు. చూడండి మనిషి ఎంత స్వార్థమైన వాడో.
కొంతమంది స్లో లోరిస్లను కూడా పెంచుకుంటూ ఉంటారు. దానివల్ల టూరిస్టులను అట్రాక్ట్ చేయవచ్చు అనుకుంటారు. అయితే అమాయకంగా కనబడే ఈ స్లో లోరిస్లలో విషం కూడా ఉంటుంది. అందువల్ల ఎవరైతే స్లో లోరిస్లను పెంచుకుంటారో వాళ్ళు పాపం వీటి దంతాలను ముందుగానే తీసేస్తారు. దానివల్ల ఇవి ఎవరిని కరవకుండా ఉంటాయి. మన స్వార్థం కోసం ఈ అమాయకపు జీవి దాని దంతాలను త్యాగం చేయాల్సి వస్తుంది. అయితే ఈ దంతాలను తొలగించడానికి ఎనస్థీషియా ఇవ్వడం జరుగుతుంది. అయినప్పటికీ అప్పుడప్పుడు నొప్పి మరియు ఇన్ఫెక్షన్ కారణంగా కొన్ని స్లో లోరిస్లు చనిపోతూ ఉంటాయి. అలాగే దంతాలు లేనందున ఈ జీవులు వాటికి ఇష్టమైన ఆహారాన్ని కూడా తినలేవు. అందువల్ల కొన్ని నెలల్లోనే ఈ జీవులు ఆకలి కారణంగా చనిపోతాయి. కానీ అంత జరుగుతున్న వాటి గురించి అస్సలు ఆలోచించరు. ఇదే విధమైన పని పెంపుడు కోతుల విషయంలో కూడా జరుగుతుంది. తరచూ ప్రజలు పెంపుడు కోతుల దంతాలను తొలగిస్తారు. దానివల్ల అవి దాని ఓనర్ని కరవకుండా ఉంటాయి. దానితో పాటు పాములను పెంచే వాళ్ళు కూడా ఆ పాములకు ఉండే దంతాలను మరియు దాని విషపు గ్రంథులను తొలగిస్తారు. దానివల్ల అవి ప్రమాదకరంగా ఉండవు. ఈ వీడియోలో చూడండి. ఈ వీడియో కంబోడియాలోని ఒక జూకు సంబంధించింది. ఇక్కడ కేవలం టూరిస్టులను సంతోషపరచడానికి ఈ సింహం యొక్క దంతాలను దానికి ఉన్న పంజా గోర్లను తీసేయటం జరిగింది. ఇలాంటప్పుడు ఈ సింహం దాని నార్మల్ లైఫ్ ని జీవించగలుగుతుందా? సింహం మాంసం తింటుంది. అది తినడానికి దానికి పదునైన దంతాలు చాలా అవసరం. అయితే పాపం ఈ సింహం దాని జీవితాన్ని పాలు మరియు బ్రెడ్ తినే గడుపుతూ ఉండవచ్చు. అయితే చాలా దేశాల్లో జంతువులపైన జరుగుతున్న ఈ విధమైన అరాచకాలపైన బ్యాన్ విధించడం జరిగింది. అయినప్పటికీ ప్రజలు వాళ్ళ సంతోషం కోసం చట్టాన్ని కూడా పక్కన పెట్టి జంతువులతో ఈ విధంగా చెడుగా ప్రవర్తిస్తున్నారు. ఒక రీసెర్చ్ ప్రకారం అడవి జంతువులను పెంచుకునే 90% మంది వాటిని జాగ్రత్తగా చూసుకోరు. అందువల్ల జంతువులు నొప్పి, ఇన్ఫెక్షన్ మరియు సరిగ్గా ఆహారం దొరకనందున వాటి జీవిత కాలాన్ని పూర్తిగా జీవించలేకపోతున్నాయి. కాబట్టి అన్ని దేశాల గవర్నమెంట్స్ ఈ జీవులను రక్షించడానికి కఠినమైన చట్టాలు చేయాలి. దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి. అండ్ అలానే అందరికీ ఇంకొకసారి ఉగాది శుభాకాంక్షలు. అండ్ ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి.